గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు నిద్రిస్తున్న దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమీప బంధువే తమపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజు, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఆ భార్యాభర్తల పరిస్థితి ఏ విధంగా ఉంది? పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవల గ్రామంలో కూడా దారుణం చోటు చేసుకుంది. అయితే నేను అర్ధరాత్రి సమయంలో నిర్దిస్తున్న సమయంలో కూడా కొత్త ఇంట్లో కూడా కట్టుకున్నటువంటి పెద్ద సీను మంగమ్మ కూడా స్థల వివాదం ఏదైతే ఉందో పక్కన స్థలం బంధువులే ఉంటున్నారు. అన్నదమ్ముల వాటాల కింద ఉన్న స్థలంలో కూడా నిద్రిస్తూ ఉన్నారు. నూతనంగా నేను నిర్మిస్తున్న విషయంలో కూడా సరిహద్దు విషయంలో ఇద్దరి మధ్య కొంత కొద్ది కాలంగా కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి ముందు నిద్రిస్తున్నటువంటి పెద్ద సీను అండ్ మంగమ్మ ఇద్దరి మీద కూడా అర్ధరాత్రి పూట పెట్రోల్ బస్సు కూడా తగలబెట్టారు. అయితే ఈ తగలబెట్టిన క్రమంలో కూడా ఒకసారి అక్కడ కేకలు పెట్టిన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు కూడా వచ్చారు. అందరినీ కూడా వాళ్ళకి లేవడం జరిగింది. దీంతో అక్కడి నుంచి కూడా అతని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే వీళ్ళందరూ కూడా దాదాపుగా 70% కూడా గాయాలైనట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే మంగమ్మ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అయితే కొత్తగా కట్టినటువంటి ఇంటి విషయంలో స్థల వివాదాలు ప్రహరీగోడ విషయంలో కూడా ఇద్దరి మధ్య కూడా వివాదం తెలుగుతుందని చెప్పేసి కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి ఉంది. సొంత తమ్ముడి కొడుకు కూడా దీనికి దాడానికి పాల్పడి ఉండవచ్చు అని చెప్పేసి కూడా బంధువులు అయితే మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతని కోసం అయితే గడుస్తున్న పరిస్థితి ఉంది. ఓకే నాగరాజు.